రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, రైతు పంట వేసే ముందు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. అందులో భాగంగానే నా యొక్క వీడియోను చూసి చాలామంది రైతు సోదరులు నాకు ఫోన్ చేయడము, లేదంటే ఫీల్డ్కి పిలవడం అనేది జరిగింది. నేను కూడా చాలా చోట్ల తిరిగాను. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చూసినట్లయితే మహబూబ్ నగర్ సైడు, జడ్చర్ల, మిడ్జిల్, అంతేకాకుండా ఇటు వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం సరౌండింగ్ ఏరియాలలో నేను చాలా చోట్ల తిరిగాను. చాలామంది రైతులు కలవడం అనేది జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా సమస్య అయితే వేరుకుళ్ళు సమస్య విపరీతంగా వస్తుంది. అంటే వేరుకుళ్ళు సమస్యల్లో ముఖ్యంగా కాండం కుళ్ళుడు, కొమ్మ కుళ్ళుడు, ఆకులు రాలిపోవడము, కాయ దశలో కాయ రాలిపోవడము, పూత దశలో పూత రాలిపోవడము, అలాంటి సమస్యలు చివరికి చెట్టు చనిపోవడం అనేది జరుగుతుంది. ఇలా మనం చాలాసార్లు చూసాము. గత 2-3 సంవత్సరాల నుండి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రైతు సోదరులందరూ అయితే ముఖ్యంగా ఇదే చెప్తున్నారు. అంతెందుకు, నేను మహబూబ్ నగర్ సైడ్, జడ్చర్ల, మిడ్జిల్ సైడ్ వెళ్ళాను. అక్కడ ఆల్రెడీ రైతులు పంట వేశారు, అంటే విత్తనాలు వేశారు, చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చాయి. ఇప్పుడే స్టార్టింగ్లోనే వేర్లు కుళ్ళిపోవడము, లేదంటే మొక్క చనిపోవడము, ఆకులు రాలిపోవడం, అలాంటి నేను సమస్యలు చూశాను. చాలామంది రైతులు నాకు కూడా చెప్తున్నారు, స్టార్టింగ్ స్టేజ్లోనే ఇలా జరిగింది, దీనికి యొక్క చర్యలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, ఎలా దీన్ని నివారించుకోవాలి అని నన్ను అడగడం అనేది జరిగింది. విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళు బ్లాక్ పోర్ట్ అనే ప్రోడక్ట్ని మన ముందు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, దీనివల్ల మొక్కకు కానీ భూమికి కానీ ఎలాంటి లాభం ఉంది, లేదంటే దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాము. ఈ యొక్క వీడియోను దీని గురించి మనం ఈ బ్లాక్ పోర్ట్ అనే ప్రోడక్ట్ గురించి తెలుసుకునే ముందు నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసినట్లయితే మిగతా రైతు సోదరులకి నా యొక్క సమాచారం అందినట్లుగా అవుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ బ్లాక్ పోర్ట్ అనే ప్రోడక్ట్ 1 కేజీ రూపంలో దొరుకుతుంది. దీనిని మనము 1 ఎకరానికి సరిపడా ఇసుక లేదా పొడి మట్టి లేదా కాంప్లెక్స్ ఎరువులలో కలుపుకొని మనం దున్నే ముందు మనం ఈ యొక్క ప్రోడక్ట్ని మనం చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మనం దుక్కిని చదును చేసుకోవాలి, దున్నుకోవాలి. అలా చేసిన తర్వాత మళ్ళీ మనము మొక్కలు వేసిన తర్వాత కూడా ఒక 15 నుండి 20 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి. అంటే వేరుకుళ్ళు సమస్య అనేది విపరీతంగా ఉందనుకో, లేదంటే పోయినసారి చాలా చెట్లు చనిపోయాయి, అలా చనిపోవడం వల్ల ఎక్కువ కనుక చనిపోతే ఖచ్చితంగా రెండోసారి వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 40 నుండి 45 డేస్ తర్వాత మనం వేసుకున్నట్లయితే దాదాపుగా మనము ఈ వేరుకుళ్ళు సమస్యను మనము నివారించుకోవచ్చు. బ్లాక్ పోర్ట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని మనం చూసినట్లయితే పశువుల పేడ, కోళ్ళ ఎరువు, కొబ్బరి పీచు నుండి తీసినటువంటి పొడి, అంటే కోకోపిట్ అని అంటాము దాన్ని, అంతేకాకుండా మన వేప పొడి, మళ్ళీ వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల పెంపకం ద్వారా వచ్చినటువంటి పొడి, వీటన్నింటినీ కలిపిన మిశ్రమమే ఈ బ్లాక్ పోర్ట్ అనే ప్రోడక్ట్. మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ పశువుల పేడను చూసుకున్నట్లయితే ఒక రకమైన పోషకాహారాలు మాత్రమే మొక్కకు లభిస్తుంది. అంతేకాకుండా కోళ్ళ ఎరువు ద్వారా వచ్చింది అయితే కోళ్ళ ఎరువును మనం వాడినట్లయితే ఒక రకమైన పోషకాహారాలు మాత్రమే మొక్కకు లభిస్తాయి. కానీ వాటన్నింటినీ కలిపి నానో టెక్నాలజీని ఉపయోగించి హైలీ కాన్సన్ట్రేషన్తో చేసిన ప్రోడక్టే ఈ బ్లాక్ పోర్ట్. అంటే రైతుల యొక్క శ్రమను తగ్గించడం. చాలామంది రైతు సోదరులు ఇదంతా ప్రాసెస్ చేయలేరు. చేసిన ఒక ప్రాసెస్ అంటే పశువుల పేడతో చేయడము, లేదంటే కోళ్ళ ఎరువుతో, లేదంటే ఏదో 1-2 మాత్రమే చేయగలరు. అయితే ముఖ్యంగా ఇది 1 కేజీ ప్రొడక్ట్ చొప్పున 1 కేజీ చొప్పున దొరుకుతుంది మార్కెట్లో. దీనిని మనము 1 ఎకరానికి సరిపడా ఇసుక లేదా పొడి మట్టి లేదా కాంప్లెక్స్ ఎరువులలో కలుపుకొని మనం నేలను దున్నక ముందే దీన్ని చల్లుకొని తర్వాత దున్నుకోవాలి. తద్వారా ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొక్కకు కానీ నేలకు కానీ హాని కలిగించే బ్యాక్టీరియాలను చంపి ఇది తింటుంది. అంటే ఒక రకంగా దీన్ని మనము పారాసైట్ అని అనవచ్చు. పారాసైట్ అంటే ఒక జీవి ఇంకొక జీవిని చంపి తినేదాన్ని పారాసైట్ అని అంటాము. అంతేకాకుండా బ్యాక్టీరియా యొక్క సెల్ఫ్ లైఫ్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. అంటే దీని జీవితకాలం అన్లిమిటెడ్గా ఉంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే బయో ఫర్టిలైజర్స్ యొక్క వాటి యొక్క జీవితకాలము 6 నెలలు లేదంటే 1 సంవత్సరం వరకు ఉంటుంది. కానీ దీని యొక్క జీవితకాలము అన్లిమిటెడ్గా ఉంటుంది.
అంటే ఈ ప్రొడక్ట్ని మనము చల్లిన తర్వాత వాటర్ కనుక తగిలితే వెంటనే స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి భూమిలో కానీ లేదంటే మొక్కకు హాని కలిగించే బ్యాక్టీరియా వైరస్ని అన్నిటినీ తినేస్తుంది. అంటే భూమిలో ఇది తిన్న తర్వాత ఏం ఉండదు అన్నట్టు. తద్వారా మొక్కలు అనేది ఆరోగ్యంగా బతికి రోగ నిరోధక శక్తిని తట్టుకొని ఉండే శక్తిని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రొడక్ట్లే మనము ఆయిల్ కేక్స్ని కలుపుతాము. ఈ ఆయిల్ కేక్స్ని కలిపి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేయడం వల్ల కూడా అనేక రకాల బ్యాక్టీరియాస్లు వృద్ధి చెందుతాయి. తద్వారా మొక్కలో మెటబాలిజం అనే ప్రక్రియకి బాగా తోడ్పడుతుంది. అంటే మొక్కకు ఆకలిని బాగా కలిగిస్తుంది. అంటే మెటబాలిజం అంటే తిన్నటువంటి ఆహారాన్ని, మొక్క తీసుకున్నటువంటి ఆహారాన్ని శక్తి రూపంలో మార్చే ప్రక్రియని మెటబాలిజం అని అంటారు. అంతేకాకుండా చౌడు నేలని తేలికపాటి నేలగా మార్చి భూమిలో తేమ శాతాన్ని పెంచుతుంది. అంతే ఈ ప్రోడక్ట్ని వాడడం వల్ల దాదాపుగా రసాయన ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మొక్క యొక్క వేరు వ్యవస్థ అంటే తల్లి వేరు వ్యవస్థ నుండి పిల్ల వేరు వ్యవస్థ రావడము, తద్వారా భూమిని గట్టిగా పట్టుకొని నేలలో ఉండేటువంటి అనేక రకాల పోషకాలను గ్రహించి మొక్క యొక్క కాండం నుండి కొమ్మ నుండి ఆకులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా మొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఏవైనా చీడపీడ పురుగులు సోకితే వాటన్నింటిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా చాలామంది రైతు సోదరులు నన్ను అడగడం అనేది జరిగింది నేను ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత, ఇవే కాకుండా ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయా సార్? అందులో భాగంగానే మనము ఒక 10 కేజీ, ఒక ఎకరానికి చూసినట్లయితే 10 కేజీల ఆవు పేడను తీసుకొని అందులో ఈ 1 కేజీ ప్రొడక్ట్ని కలిపి పొడిగా చేసి అందులో మనము వాటర్ని స్ప్రే చేయాలి. వాటర్ని చల్లి తడిగా చేసి ఆ తర్వాత ఆ ప్రొడక్ట్ పై మనం గోనె సంచిని బాగా తడిపి ఆ యొక్క ఈ మిశ్రమంపై మనము కప్పి ఉంచాలి. అంటే గాలి తగలకుండా కప్పి ఉంచాలి. ఆ తర్వాత ఒక 6 నుండి 10 రోజుల కాల వ్యవధిలోనే ఆ మిశ్రమంపై తెల్లటి బూజు లెక్క ఫామ్ అవుతుంది. ఆ తెల్లటి బూజు ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మళ్ళీ మనము కలిపి మనము 1 ఎకరం ప్రొడక్ట్లో చల్లుకోవచ్చు. అంటే 1 ఎకరానికి 10 కేజీల ఆవు పేడతో పాటు ఈ 1 కేజీ ప్రొడక్ట్ను కలిపి మనం చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నట్లయితే మనకు ముఖ్యంగా వేరుకుళ్ళు సమస్య, కాండం కుళ్ళుడు, కొమ్మ కుళ్ళుడు, ఆకులు రాలిపోవడము, చివరికి చెట్టు చనిపోవడము అలాంటి సమస్యలను మనము నివారించి మనము అధిక పంట దిగుబడిని సాధించుకోవచ్చు. కాబట్టి ఈ ప్రోడక్ట్ని మీరు ఒకసారి వాడి చూడండి, మీకే తెలుస్తుంది. నేను చెప్పేదానికంటే ఇంకా మంచిగా పనిచేస్తుంది, కానీ రైతుకి మంచి లాభం జరుగుతుంది. ధన్యవాదాలు.